గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ఒక చిన్న విన్నపం. నిరుద్యోగుల సమస్యల మీద గత 11 రోజులుగా దీక్ష చేసినటువంటి బక్కాజర్సింగ్ సార్ గారు పూర్తిగా ఆరోగ్యం క్షీణించి ఇంతకుముందు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సార్ అక్కడికి వెళ్ళగానే ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదంట. దయచేసి ఇలాంటి సమయంలో మీరు పంతానికి వెళ్ళకండి సార్. ఎందుకంటే ఇలా ఆపదలు ఉన్నప్పుడు మనం శత్రువుని కూడా మిత్రునిగా భావించాలని చెప్పేసి మన తెలంగాణ సాంప్రదాయం సార్. ఖచ్చితంగా మీరు ఇలాంటి టైంలో మీరు ఎలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని చెప్పేసి మాత్రం దయచేసి అనుకోకండి సార్. ఎందుకంటే అన్నిటికంటే మనకి డబ్బు కంటే ఆస్తుల కంటే మనకు విలువైంది ప్రాణం సార్. దయచేసి ప్రాణం పోతే తిరిగి రాదు సార్. మంచి మనసుతో సార్కి ఒక బెడ్ మంచి ఏర్పాటు చేసి మంచి నాణ్యతమైన ట్రీట్మెంట్ అందించి సార్ ప్రాణాన్ని కాపాడండి సార్. ఎందుకంటే ఒక నిరుద్యోగ సమస్య గురించి మాత్రమే దాన్ని సాధించాలని చెప్పేసి మాత్రమే దీక్ష కూర్చున్నాడు తప్ప తన స్వలాభం కోసం అయితే ఏం చేయలేదు. దయచేసి సార్ ఇలాంటి టైంలో మీరు ఎలాంటి పంతాలకు వెళ్ళకండి సార్. మీరు మంచిగా సార్ యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి ఒక మంచి సీఎంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. దయచేసి మన ట్రీట్మెంట్ అయితే అందించే విధంగా మీరు తక్షణమే ఆ యొక్క ఏర్పాటు చేయండి సార్. దయచేసి సార్ ఇది మా నిరుద్యోగులందరి తరఫున మేము వేడుకుంటున్నాం సార్. బక్కాజర్సింగ్ సార్ అంటే మీకు తెలియని వ్యక్తి కాదు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కూడా తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఇలాంటి సమయంలో మీరు అతను ఎవరో పరాయవారని చెప్పేసి శత్రువుగా చూడకండి సార్.